హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. రిలీజ్ కూడా సినిమా రెడీగా ఉండడం మనం చూస్తున్నాం. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్? మీ రివ్యూ ఏంటి సార్ దానిపైన? ఇందాకే రిలీజ్ అయింది హరిహర వీరమల్లు ట్రైలరు. నిజానికి 5 ఏళ్లుగా పాపం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు 24వ తేదీ, ఈ మంత్ 24వ తేదీ రిలీజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది 3 నిమిషాలు ఉంది. బేసిక్గా 3 నిమిషాల 1 సెకండ్ ఉంది ఇది. సో ఈ ట్రైలర్లో ఓపెనింగే హిందువులుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి, అట్లాగే ఢిల్లీ భాష పాదాల కింద నలిగిపోతున్న పరిస్థితి, ఈ టైంలో వీరుడు జన్మించడానికి ప్రకృతి పురుడు పోస్తున్న పరిస్థితి, ఇలాంటి ఒక పవర్ఫుల్ డైలాగులు. అంటే పవర్ఫుల్ అంటే హిందువులకు అనుకూలంగాను ముస్లింలకు వ్యతిరేకంగాను ఉండే పవర్ఫుల్ డైలాగులు ఇవి. సో ఈ డైలాగులతో ఓపెన్ అయింది. దాని తర్వాత తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ వస్తుంది. ఒక తర్వాత పవన్ కళ్యాణ్ డైలాగు. ఇప్పటి వరకు మీరు మేకలను తినే పులిని చూస్తుంటారు, కానీ పులిని ఎదుర్కొనే ఒక బెబ్బుల్ని చూస్తుంటారు అని తను బెబ్బులిగా చెప్పుకొని ఒక డైలాగు. ఆ తర్వాత పంచమి, అదేదో ఒక వీడు సునీల్ డైలాగు, చవితి రోజు పంచమిని కాపాడాలన్నా అట్లాడితే దశమి రోజు పంచమిని కాపాడాలని ఒక డైలాగు. సో ఇలాంటివి ఉన్నాయి. మొత్తానికి ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణలో ఒక వీరుడు ఎలా పోరాడాడు అనేది కథ అనేది మనకు అర్థమవుతుంది. విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి. ఇతను మల్ల యోధులతో పోరాడుతున్నట్టు, ఒక పులితో పోరాడుతున్నట్టు అటువంటి విజువల్స్ ఉన్నాయి. అట్లాగే మొత్తం హిందూ దేశాన్ని మనం మన జెండా ఎలా ఎగరాలని ఔరంగజేబు చెప్తున్న డైలాగ్స్. ఓవరాల్గా హిందూ ముస్లిం అన్న నేపథ్యాన్ని బలంగా ప్రొజెక్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. సో అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో కంప్లీట్గా అతను అదేదంటారు ఓసరవిల్లిగా మారిపోయినాడని, తొండ ముదిరి ఓసరవిల్లి అయిందని. అలాగా అతను మెల్లమెల్లగా ఒక హేతువాదం, లేకపోతే ఒక కమ్యూనిజం, చెగువెరా, దళిత వాదం, ఆమె ఎవరు కాంచీరాం పార్టీ మాయావతి కాళ్ళ మీద పడడం, ఈ కమ్యూనిస్ట్ పార్టీలతో ఉండడం, ఇక్కడ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయి బీజేపీ కంటే కూడా ఎక్కువ హిందుత్వవాది, సనాతనవాదిగా మారిపోయి చాలా తీవ్ర ఆవేశాలతో ఉపన్యాసాలు ఇవ్వడం. మొన్ననే తమిళనాడులో మదురైలో కూడా అక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొడుతూ ఈవెన్ సెక్యులరిజాన్ని కూడా అటాక్ చేస్తూ ఆయన మాట్లాడింది. దాని మీద కేసు కూడా పెట్టింది. అది మనం వీడియో కూడా చేస్తాం. సో అంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా ఒక హిందుత్వవాదిగా మారిపోయిన పరిణామం ఇవాళ కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది. ఎందుకంటే దళిత్ సెక్షన్ నుంచి ఎక్కువగా తనకు అభిమానులు ఉన్నారు. ఇది ఇప్పుడు ఆయన దాన్ని ప్రతి పనిలోనూ చూపిస్తున్నాడు. ఇప్పుడు సినిమాల్లో కూడా నిజానికి క్రిస్తు సినిమా ఇది స్టార్ట్ అయింది అలా కాదు, హిందుత్వ ముస్లిం అనేది కాదు. ఇతను బేసిక్గా ఏంటంటే క్రిస్తు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే సర్వాయి పాపన్న గౌడ్ అని 18th సెంచరీలో తెలంగాణ, ముఖ్యంగా వరంగల్, తర్వాత షాహపూర్ అంటారు, ఈ షాహపూర్ వరంగల్ ప్రాంతాల్లో సర్దాయి పాపన్న అంటారు, సర్వాయి పాపన్న గౌడ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గౌడ్ కులం అయింది. నేను అదంతా కూడా చదివాను. ఆయన మీద రిచర్డ్ ఈటను, బర్బరా, థామస్ మెట్కాఫ్ ఇలాంటి వాళ్ళు రాశాడు. తెలుగులో వెల్చర్ నారాయణరావు దీని మీద రీసెర్చ్ చేసి ఆయన కూడా రాశారు. సో ఇతను ఒక సోషల్ బ్యాండిట్ అంటారు. యాక్చువల్గా ఇతనేమి విప్లవకారుడు ఇంకోటి కూడా కాదు, ఒక సోషల్ బ్యాండిట్ అంటే ఈ రాజుకు సంబంధించిన అన్ని గడుల మీద కొంతమంది సైన్యాన్ని తయారు చేసుకొని వాళ్ళ మీద దాడులు చేసి దాన్ని దోపిడీ చేసి కొంతమంది ప్రజలకు ఇవ్వడం. ఒక రకంగా రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ ఇమేజ్. అతనికి ఏమి విప్లవము, ముస్లిం రాజులు అవేమి లేవు, అతనికి హిందూ అనేది లేదు. కానీ ఈ మధ్య బీజేపీ ఏం చేస్తుంది, అతని ఎవరి ఇయర్ అతని వర్ధంతి జయంతులు కూడా జరుపుతుంది. అంటే బీజేపీ ఏం చేస్తుందంటే ముస్లిం రాజులకు వ్యతిరేకంగా ఎవరు పోడాలన్నా వాళ్ళని తమ అకౌంట్లోకి వేసుకోవడం అనేది బీజేపీ అజెండా. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాంట్లోకి దిగినట్టుగా మనకి ట్రైలర్ చూసినా కూడా అర్థమవుతుంది. అంటే ఒక లోకల్గా ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక సోషల్ బ్యాండిట్గా ఉంటున్న సర్వాయి పాపన్నని తీసుకెళ్ళి ఒక హిందువుల ఐకాన్గా మార్చేసి, ఒక ముస్లిం రాజుని ఎదిరించిన ఒక వీరుడిగా మార్చేసి చరిత్రను వక్రీకరించి తనకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా మనకి కనబడుతుంది ఫిలాసఫికల్గా ఈ ట్రైలర్లో చూసినా కూడా.
ఎందుకంటే గతంలో ట్రైలర్లు వచ్చాయి క్రీస్తున్నప్పుడు, వాటి మీద కూడా నేను అనలైజ్ చేశాను. వాటిలో ఎక్కడ ఈ హిందూ వ్యవహారం లేదు, హిందూ ముస్లిం వ్యవహారం లేదు. అప్పటి రాజులకు వ్యతిరేకంగా చాలామంది తిరుగుబాటు చేశారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదా మన అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు. తర్వాత అక్కడ ఆయన ఎవరు వీళ్ళ అన్న సినిమా తీశాడుగా రాయలసీమలో ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, సైరా అనే సినిమా తీశాడుగా వీళ్ళ బ్రదర్. సో మరి సైరా ఆయన ఎవరి మీద చేశాడు? సో అప్పటి రాజుల ఏ రాజైనా నిరంకుశత్వంగా ఉన్న రాజులే ఎక్కువ మంది ఉంటారు. ఆ రాజుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా లోకల్లో చాలామంది తిరుగుబాటు చేసిన సందర్భాలు మనకి చరిత్ర అంతా కనబడతాయి. పాలెగాళ్ళ చరిత్ర అంతా కూడా చాలా వరకు అదే, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేశారు. సో అలాగా ఇతనికి ఏమి హిందుత్వ అజెండా లేదు, ముస్లింలు అనే ఇది లేదు, నిరంకుశత్వం ఉంది రాజుల దీనికి వ్యతిరేకంగా అతను ఆర్గనైజ్ చేసి కొంతమందిని చేసి కొద్ది రోజులు పోరాడారు. చివరికి 1710లో అతను పట్టుకొని అతని తల నరికి కోట గుమ్మానికి వేలాడదీశారు అనేది మనకున్న చరిత్ర, ఫోక్ ఇదిగా అది మారిపోయింది. సో దీన్ని పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే, క్రిస్తు పోయినాక జ్యోతికృష్ణ అని పెట్టుకున్నాడు డమ్మీగా. అతను జ్యోతికృష్ణ ఏఎం రత్నం కొడుకే, అతను పెట్టుకొని మొత్తం పవన్ కళ్యాణ్ డిజైన్ చేసి దీన్ని తనకు అనుకూలమైన డైలాగులు, మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నింటిలో కూడా జనసేనకు సంబంధించిన డైలాగులు, గ్లాసు ఇవన్నీ ఉంటుంది. దీంట్లో గ్లాస్ కష్టం కాబట్టి పెట్టలేదేమో, ఇది ఎందుకంటే పీరియడ్ కాబట్టి మామూలుగా అది చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో. ఇప్పుడు దీంట్లో ఏం చేశాడంటే ఇది హిందుత్వ ముస్లింగా మార్చేసి, ఈ మధ్యనే సంభాజీ ఎంత పెద్ద హిట్ అయిందో, ఔరంగజేబుని వక్రీకరించి చరిత్రను వక్రీకరించి సంభాజీ సమాధి చివరికి ఔరంగజేబు సమాధిని కూడా తవ్వే కార్యక్రమం వరకు వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం. అంటే హిస్టరీని వక్రీకరించి ఇవాళ హిందూ ముస్లింల మధ్య వివాదాలు క్రియేట్ చేసే ఒక స్కీము బీజేపీ ఎప్పటి నుంచో సినిమాల ద్వారా చేస్తుంది. దాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే కనబడుతుంది. సరే, అది పక్కన పెడితే ప్యూర్ సినిమాగా ఈ సినిమా చూడొచ్చా లేదా అనుకున్నప్పుడు సినిమా ఖచ్చితంగా క్వాలిటీ ఉంది, విజువల్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ బాగుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా డైనమిక్గా యంగ్గా కనిపిస్తున్నాడు. మేబీ ఈ మధ్య ఏఐ వచ్చినాక ప్రతి హీరోని కూడా చెక్కుతున్నారు, కొంచెం యంగ్గా చేస్తున్నారు ఏఐ ద్వారా. అలాగే దీంట్లో కూడా చేసినట్టుగా ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ల టైం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి ఇంకేం పని ఉంటుంది, ఖాళీగానే ఉంటారు కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ మీద బాగా శ్రద్ధ పెట్టినట్టుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా యంగ్గా యాక్టివ్గా ఉంటున్నాడు, దీంట్లో కనిపిస్తున్నాడు మనకి. కాబట్టి పవన్ ఫ్యాన్స్కి ఇది బాగుండొచ్చు. హిందూ ముస్లిం పక్కన పెడితే పవన్ ఫ్యాన్స్కి ఇది బాగుండొచ్చు. రెండోది, ఇటువంటి సినిమా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేయలేదు. అంటే ఒక పీరియడ్లో ఒక వీరుడు ఒక తిరుగుబాటు చేసిన సినిమా పవన్ కళ్యాణ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది. రెండోది, ఆ పీరియడ్ అట్మాస్ఫియర్ అంతా మామూలుగా క్రిస్ తీసిన వరకు చాలా గ్రేట్గా ఉంటుంది. ఎందుకంటే క్రిస్కి ఇటువంటివి అతను కంచి దగ్గర నుంచి కూడా పీరియడ్ ఫిల్మ్స్లో ఎక్స్పర్ట్ అయ్యాడు. బాలకృష్ణతో కూడా పెద్ద హిట్ ఇచ్చాడు శాతకర్ణి. సో క్రిస్కి మంచి పట్టుంది, అతను హోంవర్క్ చాలా బాగా చేస్తాడు, రీసెర్చ్ చేస్తారు, అది కనబడుతుంది మనకి. కాకపోతే దురదృష్టవశాత్తు క్రిస్ వెళ్ళిపోవడం అనేది ఈ సినిమాకి మైనస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను విజన్ వేరు, అతను వర్కౌట్ చేసిన పద్ధతి వేరు. కాకపోతే ఈ ఆలస్యాన్ని తట్టుకోలేక క్రిస్ బయటకు వెళ్ళిపోయి అతను ఘాటీ చేసుకుని అది కూడా ఇప్పుడు రిలీజ్కి ఉంది. సో దాని తర్వాత ఇంకేదో కూడా సినిమా తీశాడు కదా, కొండపొలం కూడా తీశాడు ఆయన ఈ లోపలే. ఎందుకంటే వేగంగా సినిమా తీసే డైరెక్టర్లు మనకు పూరి కానీ క్రిస్ కానీ ఇప్పుడున్న అనిల్ రావిపాటి కానీ ఇలాంటి వాళ్ళు వేగంగా సినిమాలు తీస్తారు. అలాగే క్రిస్కి ఇది ఇబ్బంది అయ్యి బయటకు వచ్చేసాడు. అట్లాగే రాణి రుద్రమదేవి అదేంటి కాదు ఝాన్సీ లక్ష్మి, దాంట్లో కూడా ఆయన బయటకు వచ్చేసాడు. అలాగే ఇప్పుడు బయటకు వచ్చినా కూడా ఓవరాల్గా ఎవరు ఏది చేశారో ఆడియన్స్కి తెలియదు కాబట్టి ఓవరాల్గా ట్రైలర్ మాత్రం ఎఫెక్టివ్గా ఉంది, విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంఎం కీరవాణి ఇట్లాంటి వాటికి ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు, మనకు తెలుసు, బాగుంది. అట్లాగే కెమెరా వర్క్ కూడా మనోజ్ పరామర్శ చాలా బాగుంది. మనకి బాబీ డియోలు, అనుపమ్ ఖేర్, సత్యరాజు ఇలాంటి వాళ్ళు పర్ఫెక్ట్గా, కాస్టింగ్ కూడా బాగుంది. ఖచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలు మాత్రం సినిమాగా కనిపిస్తున్నాయి ఈ ట్రైలర్లో మాత్రం, అది నో డౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డైలాగులు డెలివరీ కానీ, అతను బల్యంతో ఫైట్ కానీ, యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ కూడా బాగున్నాయి. పవర్ఫుల్ విలన్ ఉండాలి, ఎప్పుడైనా పవర్ఫుల్ విలన్ ఉన్నాడు. కాబట్టి ఇది చరిత్రలో ఏం జరిగింది, వీళ్ళ వక్రీకరణ ఇవన్నీ మనలాంటి వాళ్ళు మాట్లాడతారు తప్ప మామూలు ఆడియన్స్కి ఏంటంటే సినిమా బాగుందా లేదా. సో ఆ రకంగా ఇది ఖచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలు సినిమా
ట్రైలర్ అయితే ఖచ్చితంగా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.